అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో బుధగ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీని ఫలితాలు 12 రాశుల మీద కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఆ వివరాలను కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా నేను మీ అందరికీ మన నక్షత్రం గురించి, ఏ నక్షత్రం మన నక్షత్రం నుంచి ఏ నక్షత్రం మంచిది, ఏ నక్షత్రం చెడ్డది, ఏ నక్షత్రం రోజు ఉన్నప్పుడు మనం మంచి పని చేయొచ్చు, చేయకూడదు అనే వివరాలను కూడా మీకు చాలా క్లియర్గా ఇప్పుడు వచ్చే వీడియోలో చెప్తున్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఈ వారఫలం అనేది ఆదివారం నుంచి శనివారం వరకు, భరణి నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే ద్వాదశి తిథి నుంచి తదియ తిథి వరకు కూడా ఉంటుందని గమనించాలి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే శని మీనరాశిలో, శుక్రుడు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, గురువు మిథున రాశి, బుధుడు కర్కాటక రాశి, అలాగే కుజ కేతు గ్రహాలు సింహరాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ని బట్టి నేను ముందుగానే ఎన్నోసార్లు చెప్పా, రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయండి, మొత్తం యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ విషయమే కాదు, మొన్న ఈ మధ్య చార్ధామ్ దగ్గర ఒక హెలికాప్టర్ కూలిపోవడం కాదు, లేదా ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలు కానీ, ఏదైనా కానీ ఈ యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని భయకంపితులు చేస్తుంది. ఖచ్చితంగా అది ప్రపంచం మీద అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మనకు చమురు అంటే ఆయిల్ వచ్చేది కూడా ఈ ఇరాన్ ఇలాంటి ప్లేస్లో నుంచి వస్తాయి కాబట్టి వాటి ధరలు బగ్గుమనడము, సమయానికి అవైలబిలిటీ లేకపోవడం, లేనిపోని అవాంతరాలు కూడా ఈ యుద్ధాల వల్ల వస్తాయి. దానికి కారణం రాహు పైన ఉండి కింద కేతు ఉన్నాడు, కుజుడితో కలిసి ఉండడం వల్ల ఇది బీభత్సమైన యుద్ధ వాతావరణాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ యుద్ధ వాతావరణం ఇంకా వారం 10-15 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కొంచెం తగ్గుతుంది. ఈ లోపల దేవుడి అనుగ్రహం వల్ల మొత్తానికే సమస్య పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీకు పంపిస్తాను. పీడిఎఫ్ చేసిన తర్వాత మీ జాతకాన్ని 20 నిమిషాలు మీతో మాట్లాడి పరిహారాలు చెప్పి, మీ జాతకాన్ని ఎటువంటి సందేహాలు ఉన్నా, మీ కోరికలు ఏమున్నా సరే మంచిగా జరగడానికి ఏమేం చేయాలి అనే విషయాలని కూడా మీతో నేను చాలా క్లియర్గా మాట్లాడి చక్కగా చెప్తానని మాటిస్తున్నాను. గురుదక్షిణ సపరేట్గా ఉంటుందండి. మీరందరూ మాత్రం ఈ వారఫలాన్ని ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఆశీస్సులు అందుకుంటారని ఆశిస్తూ నమస్కారం. గోపాల్ అయ్యంగార్. అందరికీ నమస్కారం. మకర రాశి వాళ్ళందరికీ కూడా 22వ తారీఖు జూన్ 2025 నుంచి 28వ తారీఖు జూన్ 2025 వరకు ఎలా ఉందో చూద్దాం. మకర రాశి అధిపతి శని 3వ స్థానంలో ప్రయాణిస్తున్నాడు. అలాగే బుధుడు మార్పు కర్కాటక రాశిలోకి రావడం జరిగింది. దీనివల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శత్రువుల దాడి తట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుణ బాధల నుంచి బయటపడడానికి ఆలోచించాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి అదృష్టానికి అధిపతి బుధుడు కాబట్టి ఎంతో అదృష్టాన్ని ఇస్తున్నాడు. తల్లి తండ్రి పెంపకము వాళ్ళ యొక్క సపోర్ట్ బాగా ఇచ్చి, అత్తగారి మామగారి సపోర్ట్ బాగా ఇస్తున్నాడు. కాబట్టి పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, అన్ని రకాల శుభాలు ఈ వారంలో మకర రాశి వాళ్ళకు జరగబోతున్నాయి. బుధగ్రహం యొక్క మార్పు వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశ్యాధిపతి శని ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఉండి అనేక లాభాలు, అనేక రకాల వివిధ రకాల ఆదాయాలు రకరకాలుగా ఇస్తున్నాడండి. విందులు వినోదాల్లో పాల్గొనడము, సంతోషంగా ఆనందంగా ఉండడము చాలా అద్భుతంగా ఉందన్నమాట. ధనయోగం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో డెవలప్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తుంది. అలాగే మీరు జాతకంలో మీకు మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. నలుగురికి సహాయం చేసే స్థితిలో మకర రాశి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అలాగే ఈ రాశి వాళ్ళకి అష్టమంలో కుజుడు ఉండడం వల్ల విలువైన వస్తువులు, వాహనాలు, భూములు ఏదైనా సరే కొనడానికి ఏమీ బాగాలేదు. ఏదైనా చేస్తే కూడా లావాదేవీలు దెబ్బలు పడతాయి. ముఖ్యంగా మకర రాశి వాళ్ళు భూములు కొనటం కానీ, వాహనాలు కొనడం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతాన పరంగా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ యొక్క అభివృద్ధి బాగుంది. విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, పై చదువుల కోసం వెళ్ళేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకున్న కాలేజీలో సబ్జెక్టులో సీట్లు వస్తాయండి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ముందే చెప్పడం జరిగింది. భార్యాభర్తల మధ్య
చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా బాగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పి ఎన్నో రకాలుగా ఈ రాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. ప్రేమికులు కూడా చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా శుక్రుని యొక్క స్థితి చాలా బాగుండడం వల్ల ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అనుకున్న స్థానానికి బదిలీ అవ్వటాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. పై అధికారుల ప్రశంసలు, కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ఈ రాశి వాళ్ళందరికీ వ్యాపార పరంగా కుజుడు అధిపతి కాబట్టి కుజుడు అష్టమంలో ఉండి దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. వ్యాపారంలో తీవ్ర నష్టాన్ని చూపిస్తున్నాడు. వ్యాపారం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి వ్యాపారం చేయాలి. తొందరపాటు పనికిరాదు. వ్యాపారంలో దూకుడు తగ్గించాలి. అనేక నెగిటివ్స్ వస్తాయి, కానీ కాస్త భరిస్తే అవన్నీ దాటిపోతాయి. లేకపోతే మనకు లేనిపోని గొడవలు ఉండకూడదని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చులు చాలా అదుపులో ఉంటాయండి. ఎంత ట్రై చేసినా కూడా ఖర్చులన్నీ ఇతరులు భరిస్తారే కానీ వాళ్ళ నుంచి ఎక్కువ ఖర్చు పోదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళకి ధనస్థానానికి అధిపతి శని చాలా బాగున్నాడు. తృతీయాధిపతి బాగున్నాడు. చతుర్థాధిపతి అస్సలు బాగాలేడు. అంటే విలువైన వస్తువులు, ఆస్తులు, అలాగే వ్యాపారానికి అధిపతి కుజుడు. కుజగ్రహానికి వెంటనే పరిహారం చేయాలి. శుక్రుడు బాగున్నాడు. అలాగే శుక్రుడు యొక్క ఉద్యోగ స్థితి కూడా చాలా బాగుంది. బుధుడు సప్తమాధిపతి అష్టమంలో రావడం కూడా బుధగ్రహానికి పరిహారం చేయాలి. ముఖ్యంగా సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు. చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు. ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను చెప్పేది ఒకటే, మీరందరూ కూడా మకర రాశి వాళ్ళు బుధగ్రహానికి పరిహారం చేయండి. అలాగే గురుగ్రహం కూడా మీకు బాగుంది, అనుకూలంగా ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. సూర్యగ్రహానికి కొంచెం పరిహారం చేసుకోవడం మంచిది. మెయిన్ కుజగ్రహానికి చేయడంలోనే చాలా ఇంపార్టెన్స్ ఉంది. మీ జాతకాలు డేటు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ జాతకం 58 పేజీలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఎటువంటి దోషాలు ఉన్నా చెప్తాను. అలాగే గురుదక్షిణ ఉంటుందండి. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దని తెలియజేస్తూ నమస్కారం. గోపాలయ్య గారు.